సో ఇక్కడ 200 మీటర్స్ పొడవైన రైలు ఆగి ఉన్న ఒక మనిషిని 24 సెకండ్లో దాటితే అయితే దాని వేగం km/hలో చెప్పండి అన్నాడు. సో మనకి బేసిక్ ఫార్ములా ఏంటి, రైలు పొడవు వచ్చేసి స్పీడ్ ఇంటూ టైం అనమాట. రైలు పొడవు స్పీడ్ ఇంటూ టైం, ఎందుకంటే రైలు పొడవు డిస్టెన్స్ కాబట్టి స్పీడ్ ఇంటూ టైం చేస్తాం. సో రైలు పొడవు అంతా 200 మీటర్స్, స్పీడ్ అయితే మనకి ఇవ్వలేదు. సో టైం అయితే 24 సెకండ్స్ ఇచ్చినాడు. అయితే ఇక్కడ రైలు పొడవుని ఇంకా ఎక్కువ తీసుకోవాలంటే స్టాండింగ్ మ్యాన్ దాటితే తన అంటే రైలు యొక్క పొడవును మాత్రం దాటితే ఆటోమేటిక్గా మనిషిని దాటినట్లు అవుతుంది. అందుకని 200 మీటర్సే తీసుకుంటాం. ఇంకా స్పీడు ఇది మీటర్ ఉంది, సెకండ్ ఉంది. సో మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ స్పీడ్ వచ్చేసి 200 మీటర్/24 సెకండ్స్ టైము. మీటర్ పర్ సెకండ్స్లో ఉంది కాబట్టి 18/5తో మనం మల్టిప్లై చేస్తే అది km/hలో మారుతుంది. సో ఇదంతా క్యాన్సిల్ చేస్తే 30 km/h అయితే ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. ఓకే, 100 మీటర్స్ పొడవున్న రైలు గంటకు 30 km/hతో వేగంతో అయితే ప్రయాణిస్తుంది. రైల్వే లైన్ దగ్గర నిలబడి ఉన్న ఒక మనిషిని ఎంత సమయంలో దాటుతుంది? సో రైలు పొడవు వచ్చేసి 100 మీటర్స్, స్పీడ్ ఇంటూ టైం అనుకోవచ్చు. ఎంత రైలు యొక్క స్పీడు 30 km/h. 5/18తో మల్టిప్లై చేస్తే మీటర్ పర్ సెకండ్లోకి మారుతుంది. దాన్ని అంతా క్యాన్సిల్ చేస్తే 12 సెకండ్స్ అనేది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ అలాగే రెండో ప్రాబ్లం చూడండి. 360 మీటర్ల పొడవైన రైలు గంటకు 45 km/h వేగంతో ప్రయాణిస్తే 140 మీటర్ల పొడవైనటువంటి వంతెనని ఎంత సమయంలో దాటుతుంది? సో ఇక్కడ ట్రైను 360 మీటర్లు అయితే ఉంది, దాంతోపాటు వంతెన 140 ఉంది. ఈ రెండింటిని కలిపి క్రాస్ చేయాలి అంటే మొత్తం 500 మీటర్స్ అవుతుంది. సో అర్థమవుతుందా? అది ఎంత స్పీడ్తో ప్రయాణిస్తుంది? 40 km/kmph. సో పొడవుని ఇప్పుడు 500 మీటర్స్ తీసుకుంటాం. 360 అయితే తీసుకోకూడదు, ఎందుకంటే వంతెన వచ్చింది కాబట్టి 360 + 140 మొత్తం 500 అవుతుంది. సో 500 పొడవు అయితే తీసుకోవాలి. స్పీడ్ వచ్చేసి 45 వాడే ఇచ్చినాడు. 5/18 మీటర్/సెకండ్స్లో మార్చడానికి మనకు టైం అయితే తెలియదు. దీని అంతా క్యాన్సిల్ చేస్తే 40 సెకండ్స్ అనేది మనకి ఆన్సర్ అయితే వస్తుందన్నమాట. 72 km/hతో ప్రయాణిస్తే 250 మీటర్ల పొడవైన వంతెనను 26 సెకండ్లలో దాటితే రైలు పొడవు ఎంత? సో రైలు పొడవు ఎంత అంటే రైలు పొడవు x మీటర్స్ అనుకుంటాం, వంతెన 250 మీటర్స్, మొత్తం డిస్టెన్స్ వచ్చేసి x + 250 మీటర్స్. సో 72 × 26 సెకండ్స్, 72 km/h ఉంది కాబట్టి 5/18 చేస్తే 520 వస్తుంది. 520 270 కావాలంటే మొత్తం మనకి 250 ఉంది, 520 కావాలంటే 270. సో రైలు యొక్క పొడవు అంటే 270 మీటర్స్ అయితే ఆన్సర్ అయితే అవుతుంది.